హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలంగాణ హైకోర్టు జీకే సంబంధించిన ప్రముఖ భారతదేశ దేవాలయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎవరికైతే ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింకు ఛానల్ లింక్ పెడతాను, అది జాయిన్ అయ్యి ఫ్రీగా పీడిఎఫ్ పొందండి. అదేవిధంగా ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన దేవాలయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్లాక్ పగోడాగా పిలువబడే కోనార్క్ సూర్య దేవాలయం ఎక్కడ ఉంది? ఏ మధ్యప్రదేశ్, బి ఉత్తరాఖండ్, సి ఒరిస్సా, డి ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒరిస్సా అండి. దీని వివరణ మనం చూసుకున్నట్లయితే, కోనార్క్ సూర్య దేవాలయం ఒడిశాలోని పూరి జిల్లాలో ఉంది. ఇది 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం. ఈ దేవాలయాన్ని తూర్పు గంగా రాజవంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించాడు. ఈ దేవాలయం కళింగ వాస్తుశైలికి అద్భుతమైన ఉదాహరణ. ఇది కోనార్క్ సూర్య దేవాలయం ఏ శైలిలో నిర్మించడం కూడా అడగడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఏం చెప్పాలి? కళింగ వాస్తుశైలి నిర్మాణంలో ఉందని చెప్పాలన్నమాట. ఈ దేవాలయంలో సూర్యుని రథ ఆకారంలో నిర్మించబడింది. ఈ రథానికి 12 జతల రాతి చక్రాలు ఉన్నాయి. ఈ రథాన్ని 7 గుర్రాలు లాగుతున్నట్లు చెక్కారు. ఈ దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 1984లో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఖజురహో దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఎక్కడ? ఏ సోలంకీలు, బి చందేలులు, సి చౌహానులు, డి తోమర్ వంశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చందేలు రాజులు నిర్మించడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. దీని వివరణ మనం చూసుకున్నట్లయితే, ఖజురహో దేవాలయాన్ని 950 ఏడి మరియు 1050 ఏడి మధ్య చందేలుల రాజవంశానికి చెందిన రాజులు నిర్మించారు. ఈ దేవాలయాలు మధ్యప్రదేశ్లోని చిత్తూర్పూర్ జిల్లాలో ఉన్నాయి మరియు వాటి ప్రత్యేకమైన నాగర్ శైలి వాస్తుశిల్పం మరియు శృంగార శిల్పాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ దేవాలయాలు హిందూ మరియు జైన మతాలకు చెందినవి. ఇది ఆ కాలంలో మత సామరస్యాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జగన్నాథ దేవాలయం ఎక్కడ ఉంది? దాన్ని ఎవరు నిర్మించారు? ఏ కోనార్క్ ఒరిస్సా, బి పూరి ఒరిస్సా, సి చిత్తూర్గఢ్ గుజరాత్, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూరి ఒరిస్సా. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అదేవిధంగా జగన్నాథ్ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో తూర్పు గంగరాజ వంశానికి చెందిన అనంతవర్మ చోడ గంగదేవుడు నిర్మించాడు. అయితే ఆలయ నిర్మాణాన్ని అతని కుమారుడు అనంగభీము దేవుడు 3 పాలనలో 1230 ఏడీలో పూర్తయింది మరియు ఆయనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. నెక్స్ట్ క్వశ్చన్, సోమనాథ దేవాలయం ఎక్కడ ఉంది? ఎవరు నిర్మించారు? ఏ కతియార్ గుజరాత్ సోలంకీలు, బి చందేళ్ళు, సి చౌహానులు, డి తోమర్ వంశం. కరెక్ట్ ఆన్సర్ కతియావార్ గుజరాత్ సోలంకీలు. నెక్స్ట్ క్వశ్చన్, బృహదీశ్వర ఆలయం గురించి సరైన వాక్యములు ఎంచుకొనుము. ఏ ఇది ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఒక హిందూ దేవాలయం. దీనిని రాజరాజేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. డి పైవన్నీ కరెక్టే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 5 అన్నీ కరెక్టే అండి. ఇవన్నీ కరెక్టే. దీని వివరణ మనం చూసుకున్నట్లయితే, తంజావూరులోని బృహదీశ్వరాలు ఎక్కడ ఉందంటే తంజావూరులో ఉంది. అయితే తంజావూరులోని బృహదీశ్వర ఆలయము చోళ నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. ఇది ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఒక హిందూ దేవాలయం. దీనిని రాజరాజేశ్వర దేవాలయాన్ని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడింది. దీనిని క్రీస్తు శకం 1003-1010 మధ్య చోళ చక్రవర్తి మొదటి రాజరాజు నిర్మించాడు. ఈ దేవాలయం భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. దీనిని దక్షిణ మేరు అని కూడా పిలవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ చాలాసార్లు ఎగ్జామ్ రావడం జరిగింది. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నటరాజ విగ్రహం ఎక్కడ ఉంది?
ఏ తమిళనాడు, బి తమిళనాడు కొడైకెనాల్, సి తమిళనాడు తంజావూర్, డి పైవన్నీ కరెక్టే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తమిళనాడు చిదంబరం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కైలాసనాథ్ దేవాలయం ఎక్కడ ఉంది? ఏ గుజరాత్, బి మహారాష్ట్ర ఎల్లోరా, సి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర ఎల్లోరా. కరెక్ట్ ఆన్సర్ బి. దీని ఎవరైనా మనం చూసుకున్నట్లయితే ఎల్లోరాలోని కైలాసనాథ్ దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్రలో ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా రాతి దేవాలయంలో ఒకటి. ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడింది. రాష్ట్రకూట రాజవంశానికి చెందిన మొదటి కృష్ణుడు క్రీస్తు శక 8వ శతాబ్దంలో నిర్మించాడు. ఇది ఎల్లోరాలో గుహలలో 16వ గుహ. ఈ దేవాలయం నిర్మాణం ద్రావిడ శైలిలో ఉంటుంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, మరీ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. మనం క్వశ్చన్లోకి వెళ్దాం. కింది వాటిని జతపరచండి. ఈ క్వశ్చన్స్ లేకుండా మనకు ఎగ్జామ్స్లో టెంపుల్స్ గురించి ఎగ్జామ్స్ అస్సలే ఉండదండి. ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోండి. దశావతార విష్ణు దేవాలయం ఏ నాచనకూర మధ్యప్రదేశ్, 2 పార్వతీ దేవాలయం దేవఘర్ ఉత్తరప్రదేశ్, 3 విష్ణు దేవాలయం సోలాపూర్ గుజరాత్, టేర్ దేవాలయం ఏరాన్ మధ్యప్రదేశ్. ఇప్పుడు మ్యాచింగ్ ద ఫాలోయింగ్ అనమాట. ఇది దశావతార దేవాలయం విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది? ఇక్కడ మనకు ఏది రాకున్నా కూడా మనకు ఒకటి తెలిసినా కూడా మన ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసేసుకుంటూ మనం కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. మనకు దశావతార విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది? దేవఘర్లో ఉత్తరప్రదేశ్లో ఉంది. 1B ఈ రెండిట్లోనే ఉంది. కానీ ఈ రెండిట్లో మనం చూసుకోవాలన్నమాట. పార్వతీ దేవాలయం ఇక్కడ ఉంది, నాచనకు తారా మధ్యప్రదేశ్. 2A. విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది? విష్ణు దేవాలయం వచ్చేసి ఇరాన్ మధ్యప్రదేశ్లో ఉంది. 3D కాబట్టి ఆన్సర్ ఇదే అవుతుంది అన్నమాట. టేర్ దేవాలయం సోలాపూర్ గుజరాత్లో ఉంటుంది అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్, మౌంట్ అబులో దిల్వార్ ఆలయం గురించి సరైనది. ఈ దేవాలయం జైన మతస్థులకు పవిత్రమైన ప్రదేశం. దిల్వార్ దేవాలయం రాజస్థాన్లో మౌంట్ అబులో ఉంది. ఇది కూడా కరెక్టే. ఇది జైన మతస్థుల పవిత్ర ప్రదేశం. ఇది కూడా కరెక్టే. దీనిని ఇమల్ షా నిర్మించాడు. ఇది కూడా కరెక్టే. డి పైవన్నీ కరెక్టే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి అనమాట. పైవన్నీ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, దీని వివరణ చూసుకున్నట్లయితే దిల్వార్ దేవాలయం రాజస్థాన్లోని మౌంట్ అబులో ఉంది. ఇది జైన దేవాలయం. ఇది 11 మరియు 13వ శతాబ్దం మధ్య నిర్మించబడింది. చాళుక్య సోలంకి రాజులు కట్టించారు. ఈ దేవాలయాన్ని ఇమల్ షా నిర్మించాడు. వస్తుపాల తేజపాల ఈ దేవాలయానికి డిజైన్ చేశారనమాట. నిర్మించింది ఎవరంటే ఇమల్ షా. వస్తుపాల తేజపాల అనే వాళ్ళు ఇద్దరు డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ దేవాలయం పాలరాయి శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం జైన మతానికి ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది జైన తీర్థంకులను అంకితం చేయబడింది. ఈ ఆలయాల సముదాయాల మొత్తం తెల్లని పాలరాయిపై చెక్కబడిందని తెలుపబడింది. నెక్స్ట్ క్వశ్చన్, విరూపాక్ష దేవాలయం గురించి సరైన వాక్యం కానిది. ఇక్కడ సరైన వాక్యం కానిది అంటుండు. ఇక్కడ హంపీలోని దేవాలయంలో అతిపెద్దది అంటున్నాడు. బి దేవాలయంలో కృష్ణుడు కొలువై ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ సి వచ్చేసి ఇది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిందని అంటున్నాడు. ఇక్కడ మనకు పైవన్నీ కరెక్టే. ఇందులో మన సరైన కానిది ఏందో మనం గుర్తించాలి. హంపీలోని దేవాలయంలో అతిపెద్దది. ఇది కూడా కరెక్టే. ఇది వారసత్వ సంపదగా గుర్తించబడింది. ఇది కూడా కరెక్టే. బి వచ్చేసి ఈ దేవాలయంలో కృష్ణుడు కొలువై ఉన్నాడు. ఇది రాంగ్ అండి.
ఓన్లీ శివుడే కొలువై ఉంటాడు ఇక్కడ. శివుడు గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సరైన కాదు ఏది బి. ఆన్సర్ వచ్చేసి బి అనమాట. దీని వివరణ చూసుకున్నట్లయితే విరూపాక్ష దేవాలయంలో శివుడిని కొలుస్తారు. ఇక్కడ శివుడిని విరూపాక్షుడిగా పూజిస్తారు. ఈ ఆలయంలో కర్ణాటకలోని హంపీలో ఉంది. మరి ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉన్న పురాతన మరి ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, అజరామ రామాలయం ఎక్కడ నిర్మించారు? ఎవరు నిర్మించారు? ఏ ప్రౌఢదేవరాయలు, దేవరాయలు 2, బి శ్రీకృష్ణ దేవరాయలు, సి వెంకటరాయలు, డి విజయరామరాజు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రౌఢదేవరాయలు, దేవరాయలు 2. ప్రౌఢదేవరాయలు, దేవరాయలు 2 ఒకటే ఆన్సర్ అండి, ఒకటే నేమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విఠల ఆలయం ఎవరు నిర్మించారు? ఎక్కడ? ఏ వెంకటరాయలు, బి తిరుపతి రాయలు, సి దేవరాయలు 2, డి ఇమ్మడి రాయలు. కరెక్ట్ ఆన్సర్ దేవరాయలు 2. దీన్ని వివరణ చూసుకున్నట్లయితే విఠల ఆలయం ఈ విజయనగర సామ్రాజ్య పాలకుడైన దేవరాయలు 2 1422-1446 ఏడి మధ్య పాలనలో 15వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది హంపీలో ఉంది. ఎవరు నిర్మించారు? దేవరాయలు 2. ఎక్కడ నిర్మించారంటే హంపి. ఎప్పుడు నిర్మించారు? 15వ శతాబ్దంలో. దీని యొక్క విశేషాలు ఏంటంటే ఈ ఆలయం విష్ణు అవతారమైన విఠల లేదా కృష్ణుడికి అంకితం చేయబడింది. ఇది ఐకానిక్ రాతి రథం మరియు ప్రత్యేకమైన సంగీత స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, విక్రమశిల విశ్వవిద్యాలయం ఎవరు నిర్మించారు? ఏ గోపాలుడు, బి ధర్మపాలుడు, సి దేవపాలుడు, డి మైపాలుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధర్మపాలుడు. దీని వివరణ చూసుకున్నట్లయితే విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని పాలనా వంశానికి చెందిన ధర్మపాలుడు క్రీస్తు శకం 783-820 స్థాపించారు. నలంద విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్న సమయంలో దీనిని ఒక ముఖ్యమైన బౌద్ధ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఈ విశ్వవిద్యాలయం ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో భాగల్పూర్ జిల్లాలో ఉండేది. 12వ శతాబ్దంలో బక్తియార్ ఖిల్జీ దండయాత్రలో ఇది ధ్వంసమైంది. నెక్స్ట్ క్వశ్చన్, నలంద విశ్వవిద్యాలయం ఎవరు నిర్మించారు? ఏ గుప్తుడు, బి కుమారగుప్తుడు 1, సి సముద్రగుప్తుడు, డి రెండో చంద్రగుప్తుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కుమారగుప్తుడు 1. దీని వివరణ చూసుకున్నట్లయితే మనం నలంద విశ్వవిద్యాలయం గుప్తరాజు కుమారగుప్తుడైన నుంచే స్థాపించబడింది. స్థాపకుడు ఎవరండి? కుమారగుప్తుడు 1. కాలం 5వ శతాబ్దంలో. స్థానం బీహార్, భారతదేశంలో. విశిష్టత వచ్చేసి ఇది ప్రాచీన భారతదేశంలో ఒక ప్రముఖ విద్యా కేంద్రంగా ఉంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా కంటెంట్గా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.